నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైఎస్ వివేకానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన హత్య రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి తన తండ్రికి న్యాయం చేయాలని దృఢ సంకల్పంతో పోరాడుతున్నారు. ఆమె చేస్తున్న ఈ న్యాయ పోరాటం అనేక మలుపులు తిరుగుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో దారుణంగా హత్య చేయబడ్డారు. ఇక ఈ ఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సమయం కావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. మొదట్లో రాష్ట్ర పోలీసులు కేసును విచారించారు. కానీ అనేక అనుమానాలు లొసుగులు ఉండడంతో వైఎస్ సునీత సిబిఐ విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా వైఎస్ సునీత తన తండ్రి హత్యపై మరోసారి స్పందించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన 6 ఏళ్లు గడుస్తున్నా తమకు ఇంకా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేక వర్ధంతి సందర్భంగా పులివెందులలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, నాన్న హత్య జరిగి 6 ఏళ్లైంది. ఈ కేసులో ఎంతవరకు మాకు న్యాయం జరగలేదు. సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరిని మినహాయిస్తే మిగిలిన వారంతా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ తిరిగి దర్యాప్తు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఇక సిబిఐ దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు మేనేజ్ చేస్తున్నారని అనుమానం కలుగుతోంది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదంగా చనిపోతున్నారు. కొందరు నిందితుల సాక్షుల వాంగ్మూలాలను వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారు అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తమ పోరాటం ఆగదని, చివరి వరకు ప్రయత్నిస్తామని సునీత స్పష్టం చేశారు. అయితే త్వరలోనే ఈ కేసులో నిజాలు బయటకు రావాలని ఆమె ఆకాంక్షించారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పటికీ వైఎస్ సునీత తన తండ్రికి న్యాయం జరగాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఆమె స్వయంగా న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ కేసు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తన తండ్రి హత్య వెనుక ఉన్న నిజాలను వెలికి తీయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక వైఎస్ సునీత తన పోరాటంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కేసును తప్పుద్రోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, కొందరు కీలక వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె బహిరంగంగా ఆరోపించారు. అయినప్పటికీ ఆమె లక్ష్యం నుండి ఏమాత్రం తప్పుకోలేదు. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలంటే నిజమైన హంతకులు శిక్షించబడాలని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఇక ఈ కేసులో సిబిఐ విచారణ ప్రారంభమైన తరువాత అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక వైఎస్ వివేకానంద హత్య కేసులో వైఎస్ సునీత చేస్తున్న న్యాయ పోరాటం ఒక సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. వైఎస్ సునీత మాత్రం తన పోరాటాన్ని విరమించకుండా ముందుకు సాగుతున్నారు. ఆమెకి న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఒకరోజు తన తండ్రికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆమె ఆశిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.